నాయుడు గారు ప్రిపేర్ అవ్వండి 2 నిమిషాలు. అధ్యక్ష, ఈరోజు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల్ని చేరుకునే ఉద్దేశంతో ఏదైతే ఈ స్వర్ణ గ్రామంగా ఇప్పటి వరకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంగా పేర్కొన్నటువంటి సచివాలయ వ్యవస్థని ఆ లక్ష్యాలు సాధించే దిశగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మీకు తెలుసు P4 మోడల్ని ప్రతి నియోజకవర్గంలో సచివాలయంలో ఉండేటువంటి వ్యవస్థ ద్వారా ఉండేటువంటి డేటాని కానీ ఆ మార్గదర్శుల ఎంపిక కానీ ఎవరైతే ఉండేటువంటి లబ్ధిదారుల ఎంపిక కానీ జరుగుతున్నటువంటి తరుణంలో ఆ లక్ష్యాల సాధనలో అటు వికసిత భారత్ కావచ్చు, స్వర్ణాంధ్ర సాధనలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వీరందరినీ కూడా ముఖ్యంగా ఈ నిర్ణయంతో పాటు మంత్రి గారికి గతంలో కూడా ఎక్కడైతే ఈరోజు వార్డులు ఉన్నాయో వార్డులకు సంబంధించినటువంటి ఆ పేర్ల దగ్గర ఉండేటువంటి బెనిఫిషియర్స్ ఉండేటువంటి ప్రాంతం ఒకటైతే ఆ గ్రామం పేరిట సచివాలయం ఉన్నటువంటి పేరు ఇంకొకటి ఉండటం అనేటువంటిది చాలా ఎక్కువ మోతాదులో ఉండటం అనేటువంటిది మంత్రి గారి దృష్టికి పెట్టడం, ఈరోజు ఆ వెసులుబాటు ఈ బిల్లు ద్వారా జరుగుతుందనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వార్డు నెంబరుతో పాటు గ్రామ సచివాలయం అనేటువంటి పేర్లు ఉన్నటువంటి ఆ పేరు ఒకటవుతుంది. ఏదైతే ప్రాంతం లబ్ధి పొందుతున్నారో ఆ ప్రాంతం వేరుతుంది. అది సరిచేయడానికి ఈ బిల్లు ఉపయోగపడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఏఎన్ఎంస్కి కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి కానీ విఆర్ఓస్ కానీ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చారు. వార్డ్స్లోకి వచ్చేటప్పటికి అక్కడ అడ్మిన్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ సెక్రటరీస్ ఉన్నారు, వెల్ఫేర్ సెక్రటరీస్ ఉన్నారు, ప్లానింగ్ ఉన్నారు, ఎమ్యూనిటీస్ ఉన్నారు, శానిటరీ, వీళ్ళందరూ కూడా వికసిత్ భారత్ కానీ స్వర్ణాంధ్ర లక్ష్యాలు చేరుకోవడానికి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ఆ ప్రమోషన్స్ ఇచ్చి వారిని ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది అధ్యక్ష. వీరిపైన గవర్నింగ్ బాడీ ఎవరనేటువంటిది చిన్న కన్ఫ్యూజన్ ఇంకా సచివాలయ వ్యవస్థలో ఉంది అధ్యక్ష. నేరుగా సచివాలయ సెక్రటరీస్ నుంచి ఉండేటువంటి వ్యవస్థ ఇక్కడ కలెక్టర్ గారు లేకపోతే మున్సిపల్ కమిషనర్సో లేకపోతే ఇతరత్ర అనేక అడ్మినిస్ట్రేషన్స్ మధ్య వారికి ఒక క్లారిటీ ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ ఒత్తిడిలో మీ ద్వారా ఈరోజు డైరెక్ట్గా గవర్నింగ్ బాడీ పైన కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు జిల్లాలకు కూడా పేరు మారుస్తున్నామని చెప్పారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ నుంచే నేరుగా వాళ్ళకి మానిటరింగ్ అనేటువంటి వ్యవస్థ ఉండాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మౌలిక సదుపాయాల సచివాలయంలో మీకు ఇప్పటికే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అక్కడ ఉండే స్టేషనరీ కానీ ఇంటర్నెట్ కానీ సదుపాయాలు కూడా మెరుగుపరచాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ ఈ బిల్ని సమర్థిస్తున్నది.